ఓం శాంతి. అందరికీ రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డే యొక్క శుభాకాంక్షలు. ఇది సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం UN డిక్లేర్ చేసి ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ డేని జరుపుకోవడం జరిగింది. ఏదైనా ఒక డేని మనం స్పెషల్గా జరుపుకుంటున్నాము అంటే దాని వెనకాల ఏదో అర్థం ఉంటుంది. ఇప్పుడు రోజు మెడిటేషన్ చేయొద్దా? వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఈరోజు ఒక్కరోజే చేయాలా? అలా కాదు. ఇప్పుడు పండగలు జరుపుకుంటాం, రోజు సంతోషంగా ఉండొద్దా? పండగ రోజు మాత్రమే ఉండాలా? కాదు. వాటి వెనకాల ఒక నిగూఢమైనటువంటి రహస్యం దాగి ఉంది. ఎనీ డే, ఏదైనా ఒక డేని మనం జరుపుకుంటున్నాము అంటే అక్కడ ముఖ్యంగా 5 విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఫస్ట్ది ఏంటి అంటే, ఏదైనా డేని జరుపుకుంటున్నాము అంటే అందరి అటెన్షన్ దాని వైపు వెళ్తుంది. ఏంటిది? అప్పటి వరకు మెడిటేషన్ అనే పదం కూడా విననటువంటి వారికి ఈరోజు కొత్తగా వరల్డ్ మెడిటేషన్ డేనా అంటే ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా ఒక డే ఉందా అనేటువంటి అటెన్షన్ కలుగుతుంది. సో ఇది అందరి అటెన్షన్ని డ్రా చేయడానికి, ఎనీ డేని మనం జరుపుకునేది ఫస్ట్ అటెన్షన్ సీకింగ్ కోసం, అంటే ప్రతి ఒక్కరికి ఇటువైపు దృష్టి వెళ్ళాలి అని. రెండవది ఏంటి అంటే, ఏదైనా డేని జరుపుకుంటున్నామంటే దాని ప్రాముఖ్యతను అందరికీ తెలియపరచడానికి, అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలియజెప్పడానికి మనం ఇది జరుపుకుంటున్నాం. మెడిటేషన్ అనే పదం విని ఉంటారు ఎంతో మంది, కానీ ఏంటి దాని ఇంపార్టెన్స్ తెలియదు. దాని ప్రాముఖ్యతను తెలిసిన వారు ఒక్కరోజు మానకుండా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ మీలో 90% ఉన్నారు. దాని ప్రాముఖ్యతను తెలిసి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెడితే రాత్రి నిద్రపోయేంత వరకు అడుగడుగున ప్రతి క్షణం ప్రతి కర్మలో దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ మెడిటేటివ్ లైఫ్ స్టైల్ని మీరు గడుపుతున్నారు. ఇలా దీని ప్రాముఖ్యతను తెలియపరచడానికి జరుపుకుంటాం. అలాగే ఏదైనా డేని సెలబ్రేట్ చేసుకునేప్పుడు మూడవ విషయము దాని గొప్పతనాన్ని చెప్పడానికి, దాని మహత్యం తెలియజేయడానికి. ప్రాముఖ్యతలో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాము, మహత్యాన్ని చెప్పేటప్పుడు దాని గొప్పతనం, దాని వైభవం, దాని శక్తి, దానిలోని దివ్యతను అందరికీ దర్శనం చేయిస్తాం, దాని రుచిని చూపిస్తాం, దాని గురించి మనము గొప్పగా వర్ణిస్తూ అందరికీ దాని యొక్క సాధన చెయ్యాలి, దాని పట్ల ఇంట్రెస్ట్ కలగాలి అనే విధంగా పరిచయం చేయిస్తాం. అందుకే మొదటిదేంటి అటెన్షన్ కోసం, రెండవది ప్రాముఖ్యతను తెలియచేయడానికి, మూడవది మహత్యాన్ని అందరికీ అర్థం చేయించడానికి. ఇక నాలుగవది అన్నిటికంటే ఇంపార్టెంట్, అందరూ చాలా ఎక్కువగా ఇష్టపడేది, అదేమిటి అంటే సామూహిక ఉత్సవం. సామూహికంగా అందరూ జరుపుకుంటారు ఏదైనా డే డిక్లేర్ చేసినప్పుడు, లేకపోతే ఎవ్రీడే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా సామూహికంగా సంఘటితంగా అందరూ కలిసి జరుపుకుంటున్నారు. ఇలా ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు, అక్కడక్కడ పెద్ద పెద్ద సంఘటనలు, మొత్తానికి సంఘటితంగా అందరూ కలిసి జరుపుకుంటున్నారు. ఎందుకు? దీన్ని ఒక డేగా డిక్లేర్ చేశారు కాబట్టి ఎవరికి వారు చేసుకునేవారు, కానీ ఇప్పుడు సామూహిక ఉత్సవంగా మారింది ఇది. ఇక ఐదవది ఒక పరివర్తన సత్సంకల్పాన్ని తీసుకునేందుకు. ఏదైనా ఒక డేని జరుపుకుంటున్నారంటే ఆ రోజు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు.
ఈరోజు ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా నాలో నేను ఈ మార్పు తెచ్చుకుంటాను. లేదా ఈ యోగా డే సందర్భంగా ఎంతోమంది యోగా చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇక వాళ్ళ లైఫ్ స్టైల్లో, దినచర్యలో దాన్ని ఒక భాగంగా అలా ఏవైనా డేస్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు నవరాత్రులు జరుపుకుంటారు, అప్పుడు కూడా ఒక సత్సంకల్పం తీసుకుంటారు. ఈసారి ఈ నవరాత్రికి నేను నాలో ఈ అవగుణాన్ని వదిలేస్తాను, ఈ దుర్గుణాన్ని దూరం చేసుకుంటాను. ప్రతి పండగ లేదా ప్రతి డేని సెలబ్రేట్ చేసుకునేప్పుడు ఒక శుభ సంకల్పం యొక్క ఆచరణ, ఒక సత్సంకల్పం యొక్క ధారణ మనసులో చేసుకుంటారు. ఈ 5 విషయాలు ఈ స్పెషల్ డేస్ని జరుపుకోవడానికి విశేషంగా మనం టైం తీసి అందరము కలిసి అనేక రకాలుగా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి జరుపుకుంటాం. మరి ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ వరల్డ్ మెడిటేషన్ డే, ఇందులో డే ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకున్నాం. ఇక మెడిటేషన్ విషయానికి వస్తే, మెడిటేషన్ అనే పదము ఒకప్పుడు అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మోడ్రన్ సొసైటీలో టెక్నాలజీ అడ్వాన్స్డ్గా పెరిగిపోయిన ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ దీన్ని ప్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్గా, అందులో ఎక్కువగా యువత మెడిటేషన్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత, మహత్యం అర్థమైంది వారికి. ఇది నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి, నా మనసును నా అదుపులో పెట్టుకోవడానికి, మొత్తం విశ్వం పైన నేను విజయం పొందడానికి, నా ఎమోషన్స్ని నేను నియంత్రించుకోవడానికి, నా లైఫ్కి నేను ఒక డైరెక్షన్ ఇవ్వడానికి, నెగిటివిటీని సమాప్తం చేయడానికి ఇది నాకు అవసరం అని మెడిటేషన్ని గుర్తించారు. సో మెడిటేషన్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక అవేర్నెస్, అటెన్షన్ అండ్ అవేర్నెస్. నేనెవరిని అనేటువంటి ఒక జాగృతిలోకి వచ్చి ఆ స్పృహలో స్వయాన్ని నిలపడం. నేనెంత మానసికంగా లోపల పీస్ఫుల్గా ఉన్నాను, ఒరిజినల్గా పీస్ఫుల్. ఏ విధంగా సముద్రము లోపల చాలా గంభీరమైన శాంతితో ఉంటుంది, సముద్ర గర్భంలో చాలా పీస్ ఉంది. కానీ పైన చూస్తే భీకరమైనటువంటి అలల కెరటాల శబ్దాలు సౌండ్ని చేస్తాయి, లోపల శాంతిగా ఉంది. అలాగే మెడిటేషన్లో స్వయాన్ని మనం రియలైజ్ అవుతాం. బయటికి నాలో ఇన్ని రకాల ఆలోచనల అలజడి నన్ను అశాంతికి గురి చేస్తూ ఉన్నా, వాస్తవంగా నేను శాంతి స్వధర్మంలో ఉన్నాను. శాంతియే నా స్వధర్మం. నా శాంత చిత్తమైన మనస్సులో నేను నిరంతరం ప్రశాంతత యొక్క అనుభూతిని స్వయం చేసుకుంటూ నా చుట్టూ వాతావరణంలో కూడా శాంతిని వ్యాపింపచేయాలి అని. ఇది మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించారు. మరి ఈ పదంలో వరల్డ్ అంటే విశ్వం. విశ్వం అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఎందుకు అంటే, ప్రపంచంలో ఎవరైతే ఇప్పుడు పాలనలో భాగంగా అధికారంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, వారు చాలా రియలైజ్ అయ్యారు. చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా చాలా సునాయాసంగా పనులన్నింటినీ చక్కబెట్టడము, అన్నీ చేయడము అలవాటు చేసుకున్నాము. అంతా బాగా ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ ఎక్కడో ఒక వెలితి, ఇంకా ఎక్కడో ఒక వాక్యూమ్, ఒక ఎంప్టీనెస్ మనిషి అనుభవం చేస్తూ ఉన్నాడు. అది తనలోనే అని గుర్తించారు. అందుకే ఎంత అడ్వాన్స్డ్గా టెక్నాలజీ పరంగా కానీ, సైంటిఫికల్గా కానీ, ఫిజికల్గా కానీ, సోషల్గా కానీ ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా మళ్ళీ మనశ్శాంతికి కూడా మనం టైం ఇవ్వాలి, ప్రపంచంలో అందరూ ఇవ్వాలి అని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది వరల్డ్ మెడిటేషన్ డే కోసం విశేషంగా అందరూ అర్థం చేసుకోవాలి అని చెప్పి
ఏర్పాటు చేశారు. మరి మెడిటేషన్ విషయానికి వస్తే మెడిటేషన్ అనేది చాలా చాలా సింపుల్. ఎవరైనా చేయొచ్చు. చిన్న పెద్ద, వృద్ధులు, యువకులు, మంచాన పడి ఉన్నటువంటి వారు, చాలా కాలంగా సిక్ అయి ఉన్నటువంటి వారు ఎవరైనా చేయొచ్చు. మానసికంగా బాగోలేని వాళ్ళు కూడా మెడిటేషన్ చేయొచ్చు. అంటే నా మానసిక స్థితి సరిగా లేదు అంటే వాళ్ళు కూడా అలా సైలెన్స్ లో కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, మెడిటేషన్ యొక్క మ్యూజిక్ ని. ఎవరికైనా సరే ఇది అవసరం. మెడిటేషన్ అనే పదము మెడిరి అనే పదం నుండి వెలువడింది. మెడిరి మీన్స్ టు హీల్. ఇది ఒక హీలింగ్ థెరపీ. ఇది మన మనసును నయం చేసేటువంటిది. మనసులో ఉత్పన్నమయ్యేటువంటి రకరకాల ఆలోచనలు జబ్బుల రూపంలో మనకి ఫిజికల్ ఆర్గన్స్ పైన అటాక్ చేస్తాయి. అటువంటి వాటిని లోపలే సూక్ష్మంగా వెలువడుతున్నప్పుడే సమాప్తం చేయడానికి, హీల్ చేయడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. మెడిటేషన్ ని మనము ABCDEFGH ఈ 8 పదాల్లో తెలుసుకుందాం. ఒకటి ఏ అంటే అవేర్నెస్, అటెన్షన్ అండ్ అవేర్నెస్. జాగృత స్థితిలో కూర్చుంటాం. ఇప్పుడు మీరు అందరు కుర్చీలో కూర్చున్నారు. ఫీలింగ్ ఉందా నేను కుర్చీలో కూర్చున్నాను అని? కుర్చీ హార్డ్ గా తగులుతుంది, అదేం సోఫా కాదు, హార్డ్ గా ఉంది. వెనకాల వీపుకి సగమే టచ్ అయింది, లేదా ఇలా ఉంది. ఫీల్ అవుతున్నారా? దాని అవేర్నెస్ లో ఉన్నారా లేదా? కుర్చీలో కూర్చున్నాం. కుర్చీ ఆకారంలోనే మీరు కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా ఇలా కూర్చుందాం, కొంచెం వాల్కొని కూర్చుందాం అంటే పాసిబిలిటీ లేదు. కుర్చీలో కూర్చున్నారు, అవేర్నెస్ ఉంది. ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు ఇంకొక అవేర్నెస్ లోకి రండి. నేను ఈ శరీరంలో కూర్చున్నాను. ఫీల్ అవ్వండి, నేను ఈ శరీరంలో కూర్చున్నాను. ఎక్కడ? ఇక్కడ శరీరంలో భ్రూమధ్య స్థానంలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చున్న అవేర్నెస్ ఎలా ఉందో అలాగే భ్రూమధ్య స్థానంలో భ్రుకుటిలో కూర్చున్న అవేర్నెస్ లోకి రండి. ఒకసారి అందరు చేయండి. కూర్చోండి భ్రుకుటిలో. బాడీని స్థిరంగా పెట్టండి, పర్వతం లాగా. మీ శరీరం కదలదు, ఇంకా పర్వతం కదలదు కదా, అలా స్థిరంగా ఉండండి. ఫీల్ అవ్వండి. కుర్చీలో ఎలా శరీరంతో కూర్చున్నానో అలా నేను ఒక చైతన్య శక్తిని భ్రుకుటిలో కూర్చున్నాను. ఒక చైతన్య శక్తిని, ఒక ప్రకాశాన్ని ఈ శరీరంలో భ్రుకుటి మధ్యలో కూర్చున్నాను. ఫీలింగ్, ఆ సెన్సేషన్. ఓం శాంతి. నార్మల్ అవ్వండి. అవేర్నెస్ లోకి రావడం ఇది మెడిటేషన్. రెండవది, మెడిటేషన్ అంటే బ్రేకింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్. బ్రేకింగ్ చేయడం అంటే పాత పద్ధతిని బ్రేక్ చేయడం. పాత ఆలోచన విధానాన్ని, పాత అలవాట్లని, పాత సంస్కారాన్ని, పాతది ఏది ఉన్నా దాన్ని బ్రేక్ చేయడం. బ్రేక్ చేస్తూ బ్యూటిఫుల్ థాట్స్ ని క్రియేట్ చేయడం. బి అంటే ఒకటి బ్రేక్ చేయడం, బ్యూటిఫుల్ థాట్స్ ని క్రియేట్ చేయడం. మెడిటేషన్ లో ఏం చేస్తామంటే ఉన్న స్థితిని గురించి ఆలోచించాం, ఉండాలనుకునే స్థితి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఉన్న స్థితి అంటే ఏంటి? ఇప్పుడు నాకు కాలు నొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు ఒంట్లో బాగోలేదు. ఇది ఉన్న స్థితి. ఉండాలనుకునే స్థితి ఏంటి? నేను ప్రశాంతంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా,
ఇది ఉండాలనుకునే స్థితి. ఇప్పుడు మనసులో ఆ స్థితిని గురించిన సంకల్పాలు చెయ్యాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. బ్యూటిఫుల్ థాట్స్ అంటే ఇవే. ఈ సంకల్పాలను చెయ్యడం మెడిటేషన్. చాలా మంది మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదండి అంటారు. కాదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మైండ్ ఎంటీ అయిపోతుంది. ఏమంటారు? ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. వర్క్ షాప్ అంటే కార్యస్థలం. ఎవరి కార్యస్థలం? భూతాలది. ఖాళీగా ఉన్న మనసు భూతాల కొంపగా మారుతుందంట. అందుకే ఖాళీ చెయ్యడం కాదు మనస్సును. మెడిటేషన్ అంటే మనస్సును శుద్ధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన ఆలోచనలతో నింపుకోవడం. ఇప్పుడు నింపుకుందామా? బ్యూటిఫుల్ థాట్స్. మీ గురించి మీరు మంచి మంచి ఆలోచనలు ఎన్ని చేస్తారో చేయండి. ఇప్పుడు 2 నిమిషాలలో ఎన్ని మంచి ఆలోచనలు చేయగలుగుతారో చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి. అందరు చక్కగా నిటారుగా కూర్చొని లోపలికి వెళ్ళండి. కిటికీలు మూసేయండి. కళ్ళనే కిటికీలు మూసేయండి. లోపల చూడండి. మీ జ్యోతి, ఆత్మ జ్యోతి వెలిగింది. ఇప్పుడు ఈ ఆత్మ జ్యోతికి సంబంధించిన సుందరమైన ఆలోచనలు చేయండి. నేను ప్రశాంతమైన ఆత్మను, నేను సుఖ స్వరూపాన్ని, నేను జ్ఞాన స్వరూపాన్ని, నేను ప్రేమ దీపాన్ని, నేను పవిత్ర ఆత్మను, నేను శుద్ధమైన ఆత్మను, నేను శక్తిశాలిని, నేను శక్తిశాలిని, నేను ధైర్యవంతుడను, నేను పరోపకారిని, నేను సర్వుల సహయోగిని, నేను సహజ యోగిని, నేను కళ్యాణకారి ఆత్మను, నేను నిర్వికారి ఆత్మను, నేనొక మహాన్ ఆత్మను, ఓం శాంతి. చేశారా బ్యూటిఫుల్ థాట్స్? ఇలా ప్యూర్ ఆలోచనలు, శుద్ధమైన ఆలోచనలు స్లోగా వస్తాయి, వేగంగా రావు. ఇప్పుడు చూడండి, నేనంటే ఇప్పుడు చెప్పాను కామెంట్, నేను చెప్పకుండా మిమ్మల్ని చెయ్యమంటే మీరు ఒక్కొక్క ఆలోచన వెతుకుతూ ఉంటారు. ఒకటి చేసి ఇంకొకటి ఏంటబ్బా, ఇంకోటి ఏమనుకోను అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే శుద్ధమైన ఆలోచనలు వేగంగా రావు. ఏదో ఒకటి పనికి మాలిన ఆలోచనలు ఏవైనా చేసుకోండి అంటే అవి వరదలాగా వస్తుంటాయి, వాటిని ఆపడం కష్టం. కానీ శుద్ధమైన పాజిటివ్ ఆలోచనలు చేయండి అంటే స్లోగా ఆలోచిస్తారు. ఎప్పుడైతే మనస్సు ఇలా స్లోగా ఆలోచించగలుగుతుందో అప్పుడు దాని పవర్ పెరుగుతుంది. ఫాస్ట్గా, అధికంగా ఆలోచించడం బలహీనమైన మనస్సుకు గుర్తు.
స్లో థాట్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ఆలోచనను అనుభూతి చేసుకుంటూ మీరు చేస్తున్నారు. నిమిషానికి 30 నుండి 35 ఆలోచనల వరకు చేసేది మీరు పాజిటివ్గా స్లోగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీ ఆలోచనలు కేవలం 15-20 లోపే ఉంటాయి నిమిషానికి. ఇంకా డీప్గా ఇంకా మంచిగా మెడిటేటివ్ స్టేట్లో ఉంటే మీ ఆలోచనల వేగము ఇంకా 6-7 థాట్సే ఉంటాయి. ఇంకా డీప్గా వెళ్తే 1, 2, 3, 4 ఆలోచనలు. ఆ స్టేజ్కి వెళ్ళడమే మెడిటేషన్. అంటే బ్యూటిఫుల్ థాట్స్ని క్రియేట్ చేయాలి, కానీ క్రియేట్ చేసిన ఆలోచన యొక్క అనుభూతిలో ఉండాలి. ఇప్పుడేంటి, నేను ఒక ఆలోచన చెప్పాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న తర్వాత అలాగే ఉండగలగాలి. కొంతసేపటి వరకు ఆ ప్రశాంతత అనుభూతిని పట్టుకొని ఉండాలి అలాగే. ఆ తర్వాత మళ్ళీ కొంత జారుకుపోయేలాగా ఉన్నాను, వేరే ఆలోచన వచ్చేలాగా ఉంది అనుకున్నప్పుడు ఇంకొక సుందరమైన ఆలోచన చెయ్యాలి. అప్పుడు నేను శాంత స్వరూపాన్ని లేదా నేను ప్రేమ స్వరూపాన్ని. ఇప్పుడు ప్రేమ స్వరూపాన్ని అనుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ప్రేమ యొక్క ఫీలింగ్ లోకి రావాలి. ఆ ప్రేమ తరంగాలు మన నుండి అందరికీ వ్యాపిస్తున్నటువంటి అనుభవం చేయాలి. అలా ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన యొక్క అనుభూతిలోకి వెళ్ళాలి. గబగబా ఒకటి తర్వాత ఒకటి అలా ఆలోచనలు చేసుకుంటూ పోవడం అని కాదు. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి గ్యాప్ ఇస్తూ సుందరమైన బ్యూటిఫుల్ థాట్స్ని మనము క్రియేట్ చేస్తాం మెడిటేషన్లో. తర్వాత సి అంటే కనెక్షన్. మెడిటేషన్ ఏమంటారంటే కనెక్షన్. అలాగే సి అంటే ఛార్జింగ్. కనెక్షన్ జోడించడం, ఛార్జింగ్ చేసుకోవడం. ఇప్పుడు రోజంతా సెల్ ఫోన్ వాడుతూ రాత్రి కానీ తెల్లవారు లేచిన తర్వాత కానీ ఏం చేస్తున్నారు అందరూ? ఛార్జింగ్. ఏది మర్చిపోయినా ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోవట్లేదు ఎవ్వరు. అది మానసిక స్థితి సరిగ్గా లేని పిల్లలు కూడా బాగా చేస్తున్నారంట. వాళ్ళకి తినాలని, తాగాలని, మంచినీళ్ళు, దాహం అని చెప్పడం రాకపోయినా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని చెప్పడం వచ్చిందంట, లేదా పెట్టేస్తున్నారంట వాళ్ళే. అంతగా ఛార్జింగ్ చేయడం అవసరమని గుర్తిస్తున్నారు. ఎందుకంటే దాన్ని వాడాలంటే ఛార్జింగ్ చేయాలి. సేమ్ సెల్ ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో సోల్ ఛార్జింగ్ అంటే ఆత్మను రీఛార్జ్ చేసుకోవడం, అదే మెడిటేషన్. ఆత్మను ఛార్జింగ్ చేసుకోవడం అవసరం ఇక్కడ. ఎలా అయితే మీరు గమనిస్తే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఇలా 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 బార్స్ పెరుగుతూ ఉంటాయి, పవర్ నిండుతూ ఉంటుంది, పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎంత ఛార్జింగ్ అయిందని మధ్య మధ్యలో చూసుకుంటారు. సేమ్ మెడిటేషన్ కూడా మనం అలా ఏకాగ్రంగా శుద్ధమైన సంకల్పాలని స్లోగా చేస్తూ ఉంటే మన సోల్ ఛార్జింగ్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ లాగా మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది, మొత్తం నిండిపోతుంది ఎనర్జీ అంతా. ఎలా అయితే ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీ ఫాస్ట్గా ఫోన్ యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఫుల్ ఛార్జ్డ్ మైండ్ కూడా తక్కువ సమయంలో ఎక్కువ పనులను సమర్థవంతంగా చేయడంలో సహకరిస్తుంది. షార్ట్ పీరియడ్లో మల్టిపుల్ టాస్క్లు మీరు చేయగలుగుతారు మెడిటేషన్ పవర్తో. ఇన్ని చేశామా, నేనేనా చేసింది, నేనేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతగా ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్థూలంగాను సూక్ష్మంగాను. తర్వాత డి అంటే డైవర్ట్ చేయడం, డైరెక్షన్ కరెక్ట్గా ఉంచడం. మన ఆలోచనలను
ఇప్పటి వరకు ఆత్మ వైపు ఉంచాము. ఇప్పుడు మెడిటేషన్లో మన ఆలోచనలను పరమాత్మ వైపు డైవర్ట్ చేస్తాం. డైరెక్షన్ పైకి తీసుకెళ్తాం. ఇక్కడ తిప్పడంతో రోజంతా బుద్ధి అలసిపోతుంది. కానీ బ్యాటరీ పైన కనెక్ట్ అయి ఉంటే, పవర్ హౌస్తో కనెక్ట్ అయి ఉంటే ఎనర్జీ పెరుగుతుంది. అందుకే సుప్రీం పవర్ పరమాత్మ వైపు డైరెక్షన్ని మరలుస్తాం. మన ఆలోచనలన్నింటినీ పరమాత్మని వైపు డైవర్ట్ చేస్తాం. ఒక నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉందనుకోండి, దాన్ని ఊరికే ఆ నీటి ప్రవాహాన్ని వదిలిపెడితే చాలా నష్టం జరుగుతుంది. కానీ ఆ నీటి ప్రవాహానికి ఒక దిశనిచ్చి అక్కడ ఒక చిన్నపాటి డ్యామ్ నిర్మాణం చేసినట్లయితే ఆ నీటిని మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోగలుగుతాం. అలాగే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలకు మనం పాజిటివిటీని డైరెక్షన్గా ఇవ్వాలి. పాజిటివే ఆలోచించు అని చెప్పాలి. మనసు ఆలోచించకుండా నేను ఉండలేను అంటే సరే ఆలోచించు, కానీ నువ్వు పాజిటివ్ ఆలోచించు అని చెప్పండి. మనసులో అనుకోండి. పాజిటివిటీ వైపు ఛానలైజ్ చేయడంతో ఒక ఎనర్జీ స్టోరేజ్ అవుతూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ మీలో. దాన్ని మీరు మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా పనిలో సిద్ధిని సాధించాలన్నా, లేదా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నా, లేదా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నా, ఏదైనా చదివింది గుర్తు పెట్టుకోవడానికైనా, లేదా ఏదైనా పని చేసే ముందు ఆ పని యొక్క సఫలత కోసమైనా, ఇలా మల్టిపుల్ వేస్లో ఆ స్టోర్ అయినటువంటి పాజిటివ్ ఎనర్జీని మనము ఉపయోగించవచ్చు. ఇక ఈ అంటే ఎన్లైటన్మెంట్, ఎంపవర్మెంట్. మెడిటేషన్ అంటేనే ఒక ఎంపవర్మెంట్. మెడిటేషన్ అంటేనే మన లోపల ఒక జాగృతి, ఒక నవ చైతన్యం మన లోపల ఉత్పన్నమవుతుంది. మెడిటేషన్ చేస్తే ఆత్మ జాగృతి కలుగుతుంది. ఒక రకమైన జాగరణ ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది అని అనిపిస్తుంది. ఏదైనా అర్థమవుతే ఇప్పుడు నీ బల్బు వెలిగిందా అంటారు. బల్బు వెలగడాన్ని అర్థం అవడంతో పోలుస్తారు. మనకు కూడా లోపల ఆత్మను నేను, ఈ శరీరం కాదు, నేనే సంకల్పాలను నిత్యం రచిస్తున్నాను, నేను ఉత్పన్నం చేసే సంకల్పాల పరిణామమే నేను ఎదుర్కొంటున్నాను అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు లైట్, ఒక ప్రకాశం వెలుగుతుంది, జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తుంది. ఆ ఎన్లైటెండ్ స్టేజ్లో ఉండగలుగుతాం. ఎప్పుడు ఒక ఆనందం స్థితిలో ఉండగలుగుతాం. కొంతమందిని చూసి ఏంటి మొహం వెలిగిపోతుంది అంటారు. నిజంగా మొహాలు కూడా వెలుగుతాయా? అది లోపల ఉన్న స్థితిని వర్ణించడం. సంతోషం ఉంటే అలా అంటారు. అది మెడిటేషన్ బాగా చేసే వాళ్ళలో అలా కనబడుతుంది. ఏదో మెరుపు ఉన్నట్టు, ఏదో ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ ఎన్లైటెండ్, ఎంపవర్డ్ స్టేజ్లో మనం మెడిటేషన్లో ఉంటాం. తర్వాత ఎఫ్ అంటే ఫోకస్. ఫోకస్ క్లియర్. మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడములో మీ ఫోకస్ క్లియర్గా అవుతుంది. అంటే ఏం చెయ్యాలి నేను, దేనికి టైం ఇవ్వాలి, ఏది అవసరం లేదు, ఏది అవసరము, ఏది మంచి, ఏది చెడు, క్లియర్ ఫోకస్ ఉంటుంది. ఈ ఫోకస్ తగ్గడం వలనే ఈరోజు ప్రపంచంలో చాలా మంది యువత కానీ ఎవరైనా డైవర్ట్ అయిపోతున్నారు. ఒక పని చేద్దామని అనుకుంటారు, మళ్ళీ అది కొద్ది రోజులే, 2 రోజులు అలా ఉంటుంది దాని మీద, మళ్ళీ వేరే ఆలోచనల్లో పడిపోతారు. ఇంకా అది అక్కడే వదిలేస్తారు. ఇప్పటి నుండి ఇలా ఉంటాను అనుకుంటారు, మళ్ళీ అదే ఒక రోజే. మళ్ళీ నిర్లక్ష్యము, బద్ధకము,
లేదా పోస్ట్ పోన్ చేయడం, ప్రొకాస్టినేషన్ అంటారు. పదే పదే పోస్ట్ పోన్ చేయడం, రేపు, మాపు, ఎల్లుండి, తర్వాత, నెల రోజులకి, 1 తారీఖు నుండి, ఇలా ఇలా పోస్ట్ పోన్ చేయడం. అంటే ఒక స్థిరమైన బుద్ధి లేకుండా, దశలు క్లియర్గా లేకపోవడంతో ఫోకస్డ్గా ఉండలేరు. కానీ మెడిటేషన్ మన లోపల కమ్ముకునేటువంటి పొగ మంచును క్లియర్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. మన ఎదురుగానే లక్ష్యం ఉన్న పొగ మంచు కమ్ముకుంది అనుకోండి, ఏం తెలియదు కదా. మెడిటేషన్ అలాంటి పొగ మంచులను తీసేస్తుంది, ఫోకస్ క్లియర్గా ఉండేలాగా చేస్తుంది. తర్వాత జీ అంటే గోల్ ఓరియంటెడ్. మెడిటేషన్ చేసేవారు లక్ష్యం వైపే, గోల్ వైపే బుద్ధిని సారించి మెడిటేషన్ చేస్తారు. ఎందుకంటే మెడిటేషన్ అంటేనే మనసును ఏకాగ్రం చేయడం. ఏకాగ్రం చేయాలి అంటే ఏంటి? అటు ఇటు దిక్కులు చూడకుండా, అటు ఇటు మనసులో వ్యర్థమైన ఆలోచనల వైపు వెళ్ళనివ్వకుండా, మనం గోల్, లక్ష్యం వైపే కేంద్రీకృతమై ఉండటం. ఈ లక్ష్యం వైపు బుద్ధిని పెట్టడంతో లక్షణాలలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. లక్ష్యంతో పాటు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా వారిలో పరివర్తన, చేంజ్ కనబడుతూ ఉంటుంది. కొద్ది రోజులు మెడిటేషన్ చేయగానే తనని తాను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మారిపోయాను అని అనిపిస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఒక 21 days చేయగానే కంటిన్యూస్గా చాలా డ్రాస్టిక్ చేంజ్ కనబడుతుంది. కంటిన్యూస్గా ఆపకుండా 90 days చేశారనుకోండి, ఇంకా అసలు ఏదైనా ఒకటి చాలా కాలంగా మీ లోపల ఉన్న నేచర్ని మార్చుకోవాలి అనుకుంటే 90 days కంటిన్యూస్గా మీరు చేస్తే అది మారిపోతుంది. గ్రాడ్యువల్ చేంజ్ కనబడుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ 21 days చేస్తే కొంత రిజల్ట్, తర్వాత 40 days చేస్తే ఇంకొంత రిజల్ట్, ఆ తర్వాత 90 days సక్సెస్ఫుల్గా చేస్తే ఇంకా రిజల్ట్. లైఫ్ లాంగ్ చేసే వాళ్ళది ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళ కంట్రోల్లో అన్నీ ఉంటాయి. వారు ప్రకృతిని జయించి ఉంటారు. ప్రకృతి అంటే పంచతత్వాలు ఆధీనంలో ఉంటాయి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అన్ని సిద్ధులు కూడా. వాళ్ళు ఏ సిద్ధి కావాలనుకుంటే ఆ సంకల్ప సిద్ధి వారికి లభిస్తుంది. ఇలా గోల్ ఓరియంటెడ్గా ఉండేది మెడిటేషన్. అండ్ లాస్ట్ హెచ్ అంటే హీలింగ్ అండ్ హార్మనీ. ఒకటి హీలింగ్ జరుగుతుంది. లోపల పుండు ఉందనుకోండి, ఆ పుండును నయం చేసే ప్రాసెస్లో రోజు దానికి పౌడర్ వేస్తారు, డ్రెస్సింగ్ చేస్తారు, కొంత హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అలా స్వయం లోపల సంస్కారాలు, మన బలహీనతలు, వికారాలు, వీటిని మార్చుకోవడంలో హీలింగ్ నెమ్మదిగా. అంటే హీలింగ్ అంటే ఒకటి, ఏదైనా పుండు ఉంటే పుండుకి తగ్గడం ఎలాగో తగ్గుద్ది, కానీ పైనుండి మనం రోజు డ్రెస్సింగ్ చేయడం, క్లీన్ చేయడం, మళ్ళీ కొత్త పట్టి వేయడం లేదా బ్యాండేజ్ మార్చడం, ఇవన్నీ ఏంటి అంటే దాని బాధను తగ్గించడానికి, ఇంకా అది పెరగకుండా ఉండటానికి. అలాగే మన లోపల ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్ మార్పు మొదలైనప్పుడు నెమ్మదిగా ఆ మార్పులో వచ్చేటువంటి కొన్ని సూక్ష్మ అలజడులను కూడా హీల్ చేస్తుంది. ఎప్పుడెప్పుడో ఊహించనివి ఆలోచనలు ఇప్పుడేంటి నాకు వచ్చాయి, ఎప్పుడు రాని ఆలోచన ఇప్పుడు వచ్చింది అంటారు. అంటే లోపల ఉన్న జబ్బులన్నీ బయటపడుతూ ఉన్న సమయంలో హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే హార్మనీ అంటే ఒక సామరస్యం. మనసు, బుద్ధి, ఇంద్రియాలు
అలాగే మన శరీరము ఆత్మ మరియు ఆత్మ సోదరాత్మలతో ఇన్ని రకాల హార్మనీ ఏర్పడుతుంది. అన్నిటితో మనము సద్భావనని కలిగి ఉండగలుగుతాం. ఇలా మెడిటేషన్ 8 రకాలుగా మనకి దాని యొక్క పరిచయాన్ని ఇస్తుంది. ఈ మెడిటేషన్ని మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి అంటే ప్రత్యేకంగా దానికి ఒక సమయాన్ని కేటాయించారు, బ్రహ్మ ముహూర్తము అని. ఉదయము 2 గంటల నుండే మొదలవుతుంది బ్రహ్మ ముహూర్తం. 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. 2 గంటలకు లేవడం అంటే ఇంకది నా లైఫ్లో ఇంపాసిబుల్ అనుకునే వారికి 1 గంట ముందైనా కనీసం 4 గంటలకైనా మేల్కోవాలి. కనీసం 4 గంటలకి. 4 గంటలకే లెగుస్తానని గొప్ప కాదు అది. 4 గంటలకు మినిమం లెగవాలి. పక్షులన్నీ లేచేస్తాయి అప్పటికి. చూడండి, 4ంటికే పక్షులన్నీ మేల్కొంటాయి. నెమ్మదిగా గుట్లలో నుండి చూస్తూ ఉంటాయి, మనుషులు ఇంకా లెగవలేదు, ఇంకా సౌండ్ చేయొద్దులే ఇప్పుడే అని ఆలోచిస్తూ ఉంటాయి. కానీ అవి మేల్కొంటాయి 4ంటికే. బ్రహ్మ ముహూర్తంలో లేచిన ఫస్ట్ 10 మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లెగగానే మొదటి 10 నిమిషాలు చాలా హై ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన మొత్తం యూనివర్స్లో వ్యాపిస్తుంది. సంకల్పం మనం చెయ్యగానే తరంగాలను ఉత్పన్నం చేసి మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ వరకు చేరుతుంది. భగవంతుడైతే అంతకన్నా పైన పరంధామంలో ఉన్నారు, ఆయనకి చేరుతుంది. కానీ గ్రహాలు, తత్వాలు అన్నీ స్పందిస్తాయి. మనం ఒక ఆలోచన స్ట్రాంగ్గా విల్తో, కన్విక్షన్తో చేయగానే అవి కూడా విని స్పందిస్తాయి. రెస్పాన్స్ ఎలా అంటే రెప్లికేట్ చేస్తాయి మన తరంగాలని, మన సంకల్ప తరంగాలని. అందుకే మీరు పౌరాణిక గాథలను చూపించినప్పుడు సినిమాల రూపంలో లేదా ఏవైనా మహాభారతం లాంటివి చూపించిన, ఎవరైనా తపస్సు చేసి ఒక సంకల్పం చేయగానే ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా, ఒక్కసారిగా ఆకాశం దద్దరిల్లినట్టుగా, భూమి దద్దరిల్లినట్టుగా, కెరటాలన్నీ ఆగిపోయినట్టుగా చూపిస్తారు. అంటే సంకల్పం చేయగానే అన్నీ విన్నాయి, అన్నీ ఆ సంకల్పానికి స్పందిస్తున్నాయి అని చెప్పడానికి. అలా యోగి ఎవరైతే ధ్యానం చేస్తారో రోజు, అలాంటి యోగిలు ప్రతిరోజు ఆ అనుభవం చేసుకుంటారు. శ్రేష్ఠ సంకల్పాలు, శక్తివంతమైన సంకల్పాలను చేస్తూ మొత్తం యూనివర్స్లో ఆ ఎనర్జీని వ్యాపిస్తారు. ఫస్ట్ 10 మినిట్స్. అందుకే ఇక్కడ బ్రహ్మకుమారీస్లో రెగ్యులర్గా మురళి అని క్లాస్ వినిపించడం జరుగుతుంది. రెగ్యులర్గా పాజిటివ్ ఇన్పుట్ మనకి మంచిగా రావాలి న్యాచురల్గా అంటే ఏదైనా పాజిటివ్ విషయాలు రోజు వింటూ ఉండాలి. అప్పుడే కానీ మనకి పాజిటివ్ ఆలోచనలు న్యాచురల్గా వస్తాయి. అందుకే ఆ మురళి క్లాస్లో పాజిటివ్ ఆలోచనలకు సంబంధించిన విషయాలు ఉండడంతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే యోగిలందరూ ఇక్కడ ఉదయం మేల్కొనగానే మొదటి 10 నిమిషాలు చాలా హై ఎనర్జీ వర్డ్స్ని, చాలా శక్తిని ఉత్పన్నం చేసేటువంటి పదాలను సంకల్పాల రూపంలో చేస్తారు. ఉదాహరణకి వారి వర్తమాన స్థితి ఎలా ఉన్నా దానికి భిన్నంగా వారి జీవితాన్ని ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో అటువంటి సంకల్పాలు చేస్తారు. ఇప్పుడు పేదరికంతో బాధపడుతున్నారు, లేదా అనారోగ్యంగా ఉంది, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదా చాలా రకాలుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. కానీ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లెగవగానే ఫస్ట్ థాట్లో
నా అంతటి మహాన్ భాగ్యశాలి ప్రపంచంలో ఎవరూ లేరు. చెయ్యండి సంకల్పం. ప్రకృతి మొత్తం విని నిజంగా దాన్ని సాకారం చేస్తుంది. నేను పద్మాపదం భాగ్యశాలిని. నేను ఈ ప్రపంచంలో పరమాత్ముని యొక్క శ్రేష్ట జ్ఞానంతో సంపన్నంగా ఉన్నాను. నేను ధనవంతుడను అనుకోండి. కరుడు పేదరికం ఉంది, కానీ సంకల్పం చేయడంలో ఉన్నతమైన సంకల్పమే చేయండి. అలా చెయ్యడంతో ఆ స్థితి మారిపోతుంది. ఇది బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ 10 minutes అంత ఇంపార్టెంట్. చేస్తారా ఇప్పుడు? అందరు స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడే బ్రహ్మ ముహూర్తం అనుకోండి. లేచి నిలబడండి. అందరు లేచి నిలబడదు. ఉదయమే ఇప్పుడే మీరు నిద్ర నుండి మేల్కొన్నారు. కళ్ళు తెరిచి చేయండి, కళ్ళు మూసుకోకండి. ఇప్పుడే నిద్ర నుండి మేల్కొన్నారు. స్పృహతో ఇప్పుడు సంకల్పాలు చేయండి. స్పృహతో మీ జీవితంలో ఏమేం కావాలనుకుంటారో అలాంటివి మీరే ఒక 6 సంకల్పాలు చేయండి. మీ జీవితం కోసం మీరు కావలసినటువంటివి. ఇప్పుడు భగవంతుడు మీ ఎదురుగా ఉన్నాడు అనుకోండి, తదాస్తు తదాస్తు అని అంటూ ఉంటాడు. 6 సంకల్పాలు చేయాలి. ఇప్పుడు నేను 1, 2 అంటూ ఉంటాను, మీరు సంకల్పాలు చేయండి. ఓం శాంతి. అందరూ మీ మొదటి సంకల్పం చేయండి. మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ సంకల్పం చేయండి. తదాస్తు. రెండో సంకల్పం. తదాస్తు. మూడవ సంకల్పం. తదాస్తు. నాలుగవ సంకల్పం. తదాస్తు. మీ సంకల్పాలలో సంతోషం, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, చదువు అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ జన్మల భాగ్యం ఎలా ఉండాలో చేయండి. 5వ సంకల్పం. తదాస్తు. 6వ సంకల్పం. తదాస్తు. కూర్చో. ఎవరెవరు సంకల్పాలు నిజంగా చేశారు చెప్పండి, చేయొద్దండి. చేశారా అందరూ? ఓకే. రోజు అమృత గడియల్లో 4 గంటలకి మేల్కోగానే ఇలా చెయ్యండి. భగవంతుడు మీ ఇంటికి వస్తాడు. ఎవరెవరు 4ంటికి లెగుస్తారో వాళ్ళ ఇంటికి భగవంతుడు వస్తాడు.
ఒక సూర్యకాంతి రూపంలో, ఒక అదృశ్య శక్తి రూపంలో, ఒక చైతన్యమైన అనుభూతి రూపంలో భగవంతుడు వస్తాడు. వచ్చి మీరు ఒక్కొక్క సంకల్పం ఇలా చేయగానే తదాస్తు అని మీకు బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటివి మా జీవితంలో మేము వేల లక్షల అనుభవాలు చేసుకున్నాం. అందుకే అనుభవంతో చెప్తున్నాం. మీరు ఏ సంకల్పం శుద్ధంగా చేస్తే దానికి భగవంతుని సహాయం తోడవుతుంది. సో మెడిటేషన్ అంటే మనం గాడ్తో కనెక్ట్ అవ్వడం. కేవలం గోల్తో కనెక్ట్ అవ్వడమే కాదు, మన గోల్ ఏంటి? అల్టిమేట్గా గాడ్, పరమాత్మ యొక్క సర్వశక్తులను స్వయంలో ఆహ్వానించటం. అందుకే భగవద్గీతను బోధిస్తూ భగవంతుడు అర్జునుడికి మెడిటేషన్ చేయడం నేర్పించాడు, యోగము నేర్పించాడు. గీత అధ్యాయాలన్నీ 18. 18 అధ్యాయాల పేర్లు దేంతో ఉంటాయి? యోగం. అన్నిటి పేర్లు యోగమే. సాంఖ్య యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, అన్నిటి పేర్లు యోగమే లాస్ట్ వరకు కూడా. యోగం అంటేనే యోగా. యోగా అనే శబ్దం నుండి యోగం వచ్చింది. అంటే రెండింటిని కనెక్ట్ చేయడం, జాయిన్ చేయడం, జోడించడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన మనస్సును పరమాత్మతో జోడిస్తున్నాం. 2 వైర్లను అలా ముడేస్తే కరెంటు పాస్ అవుతుందా? వైర్ల పైన రబ్బర్ కొంచెం తీసేస్తారు, తీసేసి లోపల తీగలు ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేస్తారు. మనం కూడా మన శరీరం అనే రబ్బర్ని వదిలిపెట్టాలి. దేహ అభిమానాన్ని వదిలేసి మనసును పరమాత్మతో కనెక్ట్ చేసుకోవాలి. సో మనసును పరమాత్మతో కనెక్ట్ చేసుకునే ఈ విధానమునే మెడిటేషన్ అంటాము. ఇలాంటి మెడిటేషన్ని మీరందరూ ప్రతిరోజు మీ నిత్య జీవితంలో ఆచరించాలి. దీన్ని అనుభూతి చేయాలి. అనుభూతి చేసుకుంటూ దీని లాభాలని పొందాలి అని మా అందరి శుభ భావన. మరి మెడిటేషన్తో ఆత్మలో ఎన్ని శక్తులు జాగృతం అవుతాయో ఒక లిస్ట్ ఉంది మన దగ్గర. ఆ లిస్ట్ని మీకు ఇప్పుడు బిందు అక్కయ్య వినిపిస్తారు. మెడిటేషన్ చేయడం వలన ఆత్మలో 51 శక్తులు జాగృతం అవుతాయి. 1, 2 కాదు, అష్టశక్తులు తెలుసు అందరికీ. ముడుచుకునే శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, పరిశీలన శక్తి, సంకీర్ణ శక్తి, సహయోగ శక్తి, సర్దుకునే శక్తి, నిర్ణయ శక్తి, ఇవి తెలుసు అష్టశక్తులు. ఇంకా కొన్ని శక్తులు అంటే రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ అంటారు అంతే. కానీ 51 ఉన్నాయి. అవేంటో విందాం. ఓం శాంతి. ఓం శాంతి. మరి మెడిటేషన్ చేయడం ద్వారా మనకి అనేక శక్తులు లభిస్తాయి. దానిలో జ్ఞాన శక్తి, ప్రేమ శక్తి, త్యాగ శక్తి, తపశక్తి, లగన్ శక్తి, వరదానాల శక్తి, బలిదానం యొక్క శక్తి, పవిత్రతా శక్తి, వాణి శక్తి, దృష్టి శక్తి, సంకల్ప శక్తి, సంఘటన శక్తి, దృఢతా శక్తి, అనుభవాల శక్తి, ఆశీర్వాదాల శక్తి, సహయోగ శక్తి, సాంగత్యం యొక్క శక్తి, సాధన శక్తి, సమయం సద్వినియోగం చేసుకునే శక్తి, సత్యతా శక్తి, బ్రహ్మచర్యం యొక్క శక్తి, విజ్ఞాన శక్తి, కళాశక్తి, సంగీత శక్తి, స్నేహ శక్తి, మర్యాదా శక్తి, శుభకామనల శక్తి, శుభ భావనల శక్తి, ఏకాగ్రతా శక్తి, పాలనా శక్తి, స్వదర్శన చక్రం తిప్పేటువంటి శక్తి, ఆత్మిక శక్తి, సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి,
ధైర్య శక్తి, పరివర్తన చేసుకునే శక్తి, మనన శక్తి, సైలెన్స్ శక్తి, నిర్భయతా శక్తి, అంతర్ముఖతా శక్తి, రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్, విస్తారాన్ని సారరూపకంలో ఇముడ్చుకునే శక్తి, డ్రామా యొక్క శక్తి, ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి, యోగ శక్తి. ఇన్ని శక్తులు మనకి మెడిటేషన్ ద్వారా లభిస్తాయి. మరి తప్పకుండా రోజు మనం ఈ మెడిటేషన్ని చేయాలి. లాస్ట్ క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ క్లోజ్ చేస్తాను. ఒకసారి ఒక యోగి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి ఆయన్ని కలిసి, మీ దగ్గర ఇంత గొప్ప జ్ఞానం ఉంది, మీరు ఇక్కడ హిమాలయాల్లో ఒక్క మనిషి లేడు, ఇక్కడ కూర్చుంటే ఎవరికి లాభమో, మీరు లోక కళ్యాణం చేయాలి, మీరు జనాలందరి మధ్యలోకి రండి, జనస్రవంతిలో జీవిస్తే ఎంతో మంది మీ జ్ఞానంతో లాభం పొందుతారని ఆయన్ని రమ్మంటాడు. ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు హిమాలయాల్లోనే ఉన్నాడు కదా, ఆయనకి ఏం తెలీదు. ఈ వ్యక్తే చెప్తాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కండి, ఊరు వచ్చేస్తుంది అని అంటాడు. సరే అని చెప్పి స్టేషన్కి వెళ్తాడు. ఒక ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న ట్రైన్ ఉంటే అది ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కాసేపటికి టీటీ వస్తాడు. ఇంకా ట్రైన్ కదలలేదు కానీ టీటీ వస్తాడు. ఈయన సాధువులాగా ఉన్నాడు కదా, ఈయన వేషధారణ ఏమీ నిండుగా లేదు, ఈయన దగ్గర టికెట్ ఉందో లేదో అని డౌట్ వచ్చి టీటీ టికెట్ అని అడుగుతాడు. అంటే అదేంటి అంటాడు. అంటే రైల్లో ప్రయాణం చేయాలి అంటే టికెట్ అనేది కావాలి, టికెట్ కొనుక్కోవాలి, ఉందా నీ దగ్గర అంటే ఏం లేదు అంటాడు. అయితే దిగిపోండి అని దింపేస్తారు. సరే అని ఆయన దిగిపోయి అక్కడే ప్లాట్ఫామ్ మీద ఓ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక ట్రైన్ బయలుదేరే టైం అవుతుంది. ట్రైన్ బయలుదేరడానికి ఫ్లాగ్ ఊపేస్తారు, కూత కూస్తుంది, ఇంజన్ స్టార్ట్ అవుతుంది కానీ కదలదు. స్టార్ట్ అవుతుంది కానీ కదలట్లా, ఎంతకీ కదలట్లా. అయితే ఎక్కడ ప్రాబ్లం ఉంది అని దాంట్లో ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క కోచ్లో ఎవరైనా హోల్డ్ చేసి పెట్టారా, లాగారా, చైన్ లాగి పెట్టారా అని చూస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. ఎంతసేపటికి ఏంటి రీజన్ అనేది తెలియదు. గంట సేపు అయిపోతుంది. అప్పటికి ట్రైన్ కదలట్లా, ఆన్ అవుతుంది కానీ కదలట్లా. చివరికి టీటీకి ఒక ఆలోచన వస్తుంది, ఇక్కడ నేను ఒక సాధు కూర్చుంటే ఆయనని దింపేశాను కదా, ఆయన ఎక్కడున్నాడు అని. అక్కడ దిగగానే ఆ కోచ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక షాప్లో క్యాంటీన్ లాగా ఉంటుంది. అక్కడ అతన్ని అడుగుతాడు, ఇక్కడ ఒక సాధువు లాగా ఒక ఆయన్ని దింపేశాం కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు చూసావా అంటే, అగో అక్కడ ఆ మూలను కూర్చున్నాడు అని అంటారు. ఆయన అలా ధ్యానంలో కూర్చొని ఉంటాడు. టీటీ అంటాడు, సాధు మహారాజ్ మీరు రండి, మీరు రైలు ఎక్కండి అంటాడు. అవునా అని లేచి వచ్చి రైలు ఎక్కుతాడు. ట్రైన్ కదులుతుంది. అప్పటి వరకు ట్రైన్ టెక్నికల్ రీజన్తో ఆగలేదు, ఆయన యోగ శక్తితో ఆగింది. మెడిటేషన్ పవర్ అంటే ఫిజికల్గా కూడా అంతటి బలమైనటువంటి ఎఫెక్ట్ని చూపించగలుగుతుంది. అంత పవర్ ఉంటుంది. అంటే ధ్యానం చేయడం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటారు, ఏముంటుంది అందులో అని అనుకోవడానికి లేదు. ధ్యానంతో సాధ్యం కానిది లేదు, మెడిటేషన్తో సాధ్యం అవ్వనిది లేదు. కాబట్టి ఇలాంటి మెడిటేషన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకోవాలి, దాన్ని ఒక భాగంగా చేసుకోవాలి. మీరందరూ తప్పకుండా ప్రతిరోజు దీన్ని ప్రతిజ్ఞ చేయండి. ఈరోజు ఒక సంకల్పం తీసుకోండి. మరి అనుకున్నాం కదా సంకల్పం తీసుకునే రోజని. ఎవరెవరు ఇప్పటి వరకు బ్రహ్మ ముహూర్తంలో ఇప్పటి వరకు లెగవలేదో ఈ రోజు నుండి సంకల్పం చేయండి, బ్రహ్మ ముహూర్తంలో నేను లెగుస్తాను. ఎవరి కోసమో కాదు, నా కోసం నేను లెగొస్తా. ఆరోగ్యం కావాలా అందరికీ? ఆనందం, ఐశ్వర్యం వద్దా? ఐశ్వర్యం లేకపోతే ఏమీ లేదండి, అది కూడా కావాలి కదా. ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఐశ్వర్యం కావాలి.
ఈ 3 కావాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి. బ్రహ్మ ముహూర్తంలో మీరు చేసే సంకల్పాలు చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అలాంటి మంచి సత్సంకల్పం మీరు అందరూ తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము మంచి శుభ సంకల్పంతో ముగించుకుందాము. మీరందరూ ప్రతిజ్ఞ చేయండి. ఒక్కసారి లేచి నిలబడి చేద్దామా? అందరం చేయి ఎదురుగా పెడదాం, ప్లేట్ చేద్దాం. ఓం శాంతి. ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నేను సత్సంకల్పాన్ని చేస్తున్నాను. ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి మెడిటేషన్ నా జీవితంలో నిత్యము ఒక భాగమై నాతో పాటుగా ప్రయాణిస్తుంది. నేను ప్రతి కర్మలో మెడిటేషన్ని ఉపయోగిస్తాను. బ్రహ్మ ముహూర్తంలో తప్పనిసరిగా మేల్కొని నా జీవితాన్ని, నా భాగ్యాన్ని శ్రేష్టంగా చేసుకుంటాను. ఓం శాంతి.